ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. వేదిక టీవీ అంటే ప్రజావేదిక, ప్రజల యొక్క వేదిక. ఈ వేదికలో ప్రజలు వాళ్ళకున్న సమస్యలు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, 6 గ్యారెంటీలు ప్రజల చేతులకు ఏ విధంగా అందుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే అంశాలపై ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే చేపడుతున్నాము. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు వేణువర్మ. ఏం చేస్తుంటారు సార్? కార్పెంటర్ వర్క్ చేస్తాం. మీ కూలిపోతనం వస్తున్నాయి డబ్బులు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచి మాకు ఎత్తు వస్తున్నాయో లేదు. మా కేసీఆర్ గారు ఉన్న కాంచి మాకు పనులు అవన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఈయన వచ్చిండు ఇడ్లు పొలాలు కూళ్ళు పెరగట్ల, మాకు జీతాలు ఏం పరిస్థితి లేదు. ఒక రోజు చేస్తారు, 2 రోజులు ఖాళీ కూర్చోవాల్సి వస్తుంది. మా పరిస్థితి ఏంది? కూలి పెంచట్లేదు. కూలి తీయక 4 తినాలి. నేను నాకు 2 పిల్లలు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు మాకు అన్ని పరిస్థితంగా మంచి చూశారు. ఆయన పనులు చూపించారు, మంచిగా ఉంది. దాంట్లో నో ప్రాబ్లం. దాంట్లో అన్నట్టే నేను కాంగ్రెస్ పార్టీ అయినా కూడా కేసీఆర్ గారిని గౌరవించి ఆయనకే ఓటేసా. అక్క ఆయన అంటే గౌరవం, మాకు అభిమానం. పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. నమస్తే సార్. నమస్తేనండి. మీ పేరు సార్? నా పేరు కాశీరామ్ అండి. ఏం చేస్తుంటారు సార్? మామూలుగా పని చేసి బతుకుతున్నాం. పింఛన్ ఇస్తా అన్నారు, పింఛన్ రాలేదు. ఇల్లు ఇస్తా అన్నారు, ఇల్లు రాలేదు. మరి ఏది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏది అమలు కావటం లేదు సార్. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంలో కొద్దిగా అన్నం అన్న దొరికింది, కానీ ఈ ప్రభుత్వంలో అన్నం కూడా దొరకకుండా చాలా పీడిస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు, చోటు లేదు, స్థలం లేదా. మనం ఎక్కడ పోయి బతకాలి? కిరాయి ఇళ్ళల్లో అంటే పెద్దగా డబ్బు ఉండాలి. మనకు ఆ డబ్బు కూడా లేదు. ఏం లేకుండా బాధపడుతున్నాం సార్. మనకు కావాల్సింది ఒక పింఛన్, ఒక ఇల్లు, ఇది ఇప్పియాలని రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాం. ఎన్నిసార్లు కూడా కోరినా ఇదే చెప్తానే ఉంటే అతను పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే సార్ ఎవరు ఓట్లు వేయరు. జీవితం నాశనం అవుతుంది. ఏమంటే బీద వాళ్ళ జీవితం నాశనం అవుతుంది, కానీ వాళ్ళ జీవితం నాశనం కాదండి. ఇది ఒకటి ఏంటంటే కేసీఆర్ నుంచి చూస్తుంటే బాగానే ప్రభుత్వం వచ్చేసిందండి. అప్పుడు రేషన్ బియ్యం ఇచ్చారు అతను. మళ్ళీ పింఛన్ కూడా తెల్ల రేషన్ కార్డు అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. అది కూడా రాలేదు సార్. మరి అది కూడా తెల్ల రేషన్ కార్డు రాలేదు. మళ్ళీ పింఛన్ అన్నాడు, పింఛన్ రాలేదు. మరి పింఛన్ రావాలి. మనకు లేని వాళ్ళం బాధపడుతున్నాం. వయసు ఏమో ఇంత అయింది, చిన్న పిల్లలు ఉన్నారు, ఏం పనులు చేసి సాధాలి వాళ్ళకు అని మేము రోజు కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నా గానీ అతను ఏది పట్టించుకోవడం లేదు. ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీ నుంచి రావటం, హైదరాబాద్ లో బతుకుతున్న వాళ్ళం ఇల్లు పలగొట్టడం, ఇళ్ల నంబర్లు ఇచ్చారు, పేర్లు వచ్చినాయి అన్నారు. ఇల్లు ఎక్కడ సార్? లేదు కదా, చూపిస్తలేడు కదా. ఎప్పుడు చూపిస్తారు? అతను చూపించాలని మేము కోరుకుంటున్నాం సార్. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చారండి. కేసీఆర్ ప్రభుత్వంలో మాకు రేషన్ కార్డు ఇచ్చారు అతని ప్రభుత్వంలో. మంచి చెడ్డ చూస్తూ వచ్చారు. పింఛన్ ఇస్తా అన్న సమయంలో అతను దిగిపోయింది సార్. ఇక మళ్ళా ఈయన గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నమ్మామంటే, వస్తే చాలా సంవత్సరాలు అయింది వీళ్ళు రాక, వస్తే మనకి పింఛన్ వస్తుంది కదన్న ఈ వయసుకి అని వేసినాం సార్. ఇంత అన్యాయం అవుతుంది అనుకోలేదు. మన టైం గురించి ఎదురు చూస్తున్నాం. అతను ఏది మాట్లాడతలేడు కదా సార్. మరి ఎన్నిసార్లు నువ్వు చేసినా కానీ మాట్లాడతలేడు. మళ్ళీ అతను ఈ నెలలో కాకుండా వచ్చే నెలలన్నా సాయం చేస్తారని. ఇక ఇది ఇలాగే ఉంటే రేపటికి మాత్రం తీవ్రవాదులు చాలా మళ్ళా తీవ్రవాదులు తయారవుతారు. లేనిపో నిందలు జరుగుతాయి, చాలా చిక్కులు గొడవలు అయిపోతాయి. ఎక్కడ చూసిన బతుకు గురించి అన్నం కూడా బీదవాడికి తినాలంటే కూడా తిండి దొరకకుండా అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్ళు నా చిన్నతనం నుంచి చూస్తున్నా ఇలాగే ఉంది, కానీ పట్టించుకుంటలేరు. దీనికి పట్టించుకునే వాళ్ళు కావాలి. మన తెలంగాణ వ్యక్తే కదా అని గెలిపించామే గాని మీరు ఇలా చేస్తారని అనుకోలేదండి. రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు నమస్కారం చేసి చెప్తున్నాను. నాకు పింఛన్ లేదు, చిన్న పిల్లలు ఉన్నారు, ఇల్లు లేదు, చోటు లేదు, స్థలం లేదు, ధనం లేదు, ఆస్తి లేదు, డబ్బు లేదు. నేను ఒక్కడిని సాధాల పిల్లలు 8 మంది పిల్లలు, భార్య, పెళ్లిళ్ళు పేరెంటాలు చేయాలంటే నా చేత అవ్వటం లేదు స్వామి. మీరు సాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇంతవరకు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ నా పేరు వీరయ్య, సింపేటకు రావు, ఆత్మకూరు మండలం. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ టీచర్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తుండు, మంచి అనుకూలంగానే ఉన్నది. సారిగా గెలవడం కూడా మంచిగా వాళ్ళు నిలుపుకోవాలి. ఇక వాళ్ళు ఇంకా స్త్రీలకు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా
చేయాలి. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మంచిగానే చేస్తుండే ఇప్పటివరకు అది మంచిగానే చేస్తుండు. మనం ఆ ముందు వాళ్ళందరూ కలిసి పని చేయాలి. వాళ్ళ దాంట్లో కొన్ని భేదాభిప్రాయాలు కూడా ఉన్నప్పటికీ కూడా కలిసికట్టుగా పోవాలి. వాళ్ళు పోతేనే మరి ముందు ఇంకోసారి వాళ్ళు వస్తారు. అంటే ఇప్పుడు మంచి చేస్తే మళ్ళీ కూడా వస్తారంటారు. ఒకసారి మంచి చేస్తే మళ్ళీ ఒకసారి వస్తారు. ఎందుకంటే ఇదివరకే చాలా ఏళ్ళు 10 ఏళ్ళు వెనకకు పోయిన వాళ్ళు. ఇప్పుడు మరి ప్రజలకు మంచి అనుకూలంగా అన్ని పనులు చేస్తే మరి మళ్ళీ రావచ్చు. మరి ఈయన ఇట్లే ఉండి అందరు కలుపుకోకుండా తను సొంతంగా చేస్తే మాత్రం తను మళ్ళీ రావడం కష్టం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన కూడా మంచిగా చేసిండు, కానీ కుటుంబ పాలన ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు బిడ్డకి ఇచ్చుకోవటము, ఆ కొడుకు ఇచ్చుకోవటము, వాళ్ళు మంత్రి పదవులు, వాళ్ళ ఎమ్మెల్సీ పదవులు ఏం లేకుండా, ఎన్నిక లేకుండా ఎమ్మెల్సీ పదవి తీసుకురు ఎవరి బిడ్డకు. మరి ఇక కుటుంబ పాలన అయిపోయి ప్రజలు విసిగిపోయారు. ఇక పోయి మనం మళ్ళా కాంగ్రెస్ దగ్గరకు వచ్చారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్లు కూడా బీజేపీకి వచ్చినాయి కొన్ని. వీళ్ళు వెనకబడి ఉన్నారు. ఈ పట్టుదలతోటి వీళ్ళు మంచిగా నిలబెట్టుకొని పని చేసుకోవాలి. వాళ్ళందరూ కలిసి పని చేసినట్టయితేనే మళ్ళీ ఒకసారి వస్తారు. లేకపోతే మాత్రం వాళ్ళు కష్టమే. మళ్ళీ కేసీఆర్ రావడం కూడా కష్టమే. బీజేపీ పుంజుకుంటుందని నా అభిప్రాయం. కానీ ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నాయి. కేసీఆర్ పాలన కూడా మా జగదీష్ రెడ్డి సూర్యాపేటకు మంచిగా చేసిండు కాబట్టి మళ్ళీ ఒకసారి వచ్చిండు. మరి ముందు ఇంకా వాళ్ళు మంచిగా అంతా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ ఇంకోసారి వచ్చేట్టుగా ప్రయత్నం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రాములు, యశాత్మకూరు మండలం, కోటపాడు గ్రామం. ఏం చేస్తుంటారు సార్? పండ్ల ఫ్రూట్స్ చేస్తాం, పండ్ల వ్యాపారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ పాలన అంటే రుణమాఫీ చేసిండు, బస్సు ఫ్రీ పెట్టిండు, అన్ని ఒకటి చేస్తూనే ఉండు. ఇక ఇప్పటి వరకు అంటే చేస్తూనే ఉండు. ఇక ఒక్కొక్కటి చేస్తూనే ఉండు. రైతులకు రుణమాఫీ చేసిండు, కరెంటు ఫ్రీ ఇచ్చిండు, బస్సు ఫ్రీ పెట్టిండు, ఒకటి చేస్తూనే ఉండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తాం, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. దళితులకు ఇల్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. మాది ఇక్కడే సూర్యాపేట, మాది లోకల్ యశాత్మకూరు మండలం. మా జగదీష్ రెడ్డి కూడా ఒక్క పేదవానికి కూడా ఇల్లు ఇవ్వలేదు. మాకు ఊళ్ళో ఇల్లు కూడా లేదు. నాకు ఉన్నోనికే పెట్టిండు కేసీఆర్, పేదవానికి ఏమి ఇవ్వలే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? సింగం శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? మేసి పని చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది పాలన మంచిగా ఉంది. జనాన్ని మంచిగా చూసుకుంటున్నాం. పాలన మంచిగా ఉంది. అంటే ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు అలాగే ఈ 6 గ్యారెంటీలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నాయి అనుకుంటున్నారు సార్? మంచిగా వెళ్తున్నాయి. మంచిగా ఆదరిస్తుంది. మంచిగా వెళ్తున్నాయి. మరి నాకైతే కాలం ఉచిత కరెంటు కూడా 0 బ్యాలెన్స్ వస్తుంది. మంచిగా వస్తుంది. రైతులు కూడా వేస్తూనే ఉండు. తీరాలి కదా, ఆయన చేసిన అప్పులని కొంచెం చేసుకుంటూ వస్తుంది. కొన్ని మండలాలు పడలేదు, కొన్ని మండలాలు పడలేదు. అది కూడా ఓపిక ఉండాలి. ఇప్పుడే చేసిన సంవత్సరం అది అవుతుంది. ఇంకా 4 సంవత్సరాలు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా ఆయన కూడా మంచిగా చేసిండు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు కూడా ఇవ్వలే ఆయన. మాకు ఏ సహకారం చేస్తలేడు. ఫ్రీ కరెంట్ అన్నాడు, 200 ఈనట్టు వస్తలేదు. ఒక ఫ్రీ బస్ అని అంటాడు ఆయన. ఏమంటారు? అప్లికేషన్ పెట్టినా కూడా వస్తలేదు. అది ఏంది? ఎప్పుడో వస్తుంది అంటారు వాళ్ళు. 2500 లేదు, ఏం లేదు. ఇల్లు అన్నాడు. ఇల్లు ఎక్కడ వస్తుంది? ఇల్లు కూడా వస్తలేదు. మాది గుండెపురి. మాపి అవుతుంది. కరెంట్ మాపి కాలే.